ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. ప్రమాదం జరిగాక ముక్కు మీద మచ్చ పడిందట. క్లోజప్లో మచ్చ కనపడుతుంది కాబట్టి ఇక హీరోయిన్ పాత్రలకు పనికిరానని నిర్ణయించుకుని క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. ఆమె కోలుకున్న తరువాత సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించారు. సంసారం చిత్రం తరువాత ముంబైకి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాకముందే ఇంకొక హీరోయిన్ని తీసేశారని తెలియడంతో ఒకరి బాధను తన సంతోషంగా తీసుకోలేను అని ఆ సినిమాను నిరాకరించారు. కోడరికం అనే సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బి నాగిరెడ్డి, చక్రపాణిలు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కాదు. సూర్యకాంతం గారి నటనా జీవితంలో మరో మరపురాని చిత్రం గుండమ్మ కథ. ఎన్టీఆర్, ఏఎన్ఆర్